సో గైస్ ఈ రోజు మన ముందుకి సతీష్ పెండ్యాల గారు మన ముందు ఉన్నారు. సో నేను యాక్చువల్లీ ఈ అనాలిసిస్ సార్తో చేయాలి అని చెప్పి ఈవెన్ ఎగ్జైటెడ్ అంటే ఎందుకంటే చాలా విషయాలు చాలా యూనిక్ గా చాలా డిఫరెంట్ కోణంలో నుంచి సతీష్ గారు ఆలోచిస్తారు. సో అయితే ఈ రోజు ఈ గ్రూప్ వన్ కి సంబంధించి ఈ కట్ ఆఫ్ అనాలిసిస్ ప్లస్ కొంతమంది చేస్తున్న రాంగ్ ఏదైతే మార్కెటింగ్ రాంగ్ వే ఆఫ్ మార్కెటింగ్ ఉందో అండ్ దాంతోపాటు ఈ గ్రూప్ వన్ సంబంధించి లేకపోతే గ్రూప్ టూకి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను నేను. అండ్ సతీష్ పెండ్యాల గారికి దాదాపు 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ లో అకాడమీలో కానీ లేకపోతే వేరే చాలా హైదరాబాద్ లో ఉన్న టాప్ నోచ్ అన్ని ఇన్స్టిట్యూట్స్ లో వర్క్ చేశారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ అర్థశాస్త్ర లెర్నింగ్ ఆ ఇన్స్టిట్యూట్ ని స్టార్ట్ చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ కోచింగ్ దాంతోపాటు సివిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద టైం. సో నమస్తే థ్యాంక్ సార్. యూ సార్. నమస్తే, నమస్కారం. మార్నింగ్ కాఫీ విత్ సతీష్ గారు అని పెట్టచ్చు. సార్ సార్ డల్ సార్. యా, అయితే ఇప్పుడు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ కూడా. ఎందుకంటే పాపం చాలా సంవత్సరాల నుంచి దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత 11 సంవత్సరాల తర్వాత అసలు వరుసగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ రిజల్ట్స్ ఇస్తూ ఫటాఫట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తూ సో డెఫినెట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అయితే సార్ ఇప్పుడు గ్రూప్ వన్ కి సంబంధించి రకరకాల ఊహాగానాలు అయితే మనం చూస్తాం. మనం చూసుకుంటే గ్రూప్ వన్ చూసుకుంటే ఒకరేమో 450 అంటారు, ఒకరేమో 470 అంటారు. సో మనం ఎట్లా అని మనం అనుకోవచ్చు అంటే ఇప్పుడు ట్రెండ్ ఓసీ కేటగిరీ జనరల్ కేటగిరీలో ఎంతవరకు రావచ్చు అనేది మీ అంచనా? సార్ ముందుగా ఆఫ్టర్ మెనీ డేస్ మీతో కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీ ద్వారా స్టూడెంట్ సమాజానికి ఒక మంచి విషయం షేర్ చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో నేను కూడా యాక్సెప్ట్ చేసి రావడం జరిగింది. నిజం సార్, సుమారుగా 2014 తెలంగాణ పుట్టాక ఫస్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ 2022లో, దాని తర్వాత ఆల్మోస్ట్ 3 years 3 సార్లు ప్రిలిమ్స్ రాసి ఒకసారి మెయిన్స్ రాసి, అది కూడా కొంచెం చాలా మెంటల్ ట్రామాలో మెయిన్స్ రాసాక మనకి రిజల్ట్స్ అనేవి, ఆ రిజల్ట్స్ లో భాగంగా ఫస్ట్ స్టెప్ అనేది తీసుకోవడం జరిగింది టీజీపీఎస్సి. దానికి టీజీపీఎస్సి కూడా కంగ్రాచులేషన్ చెప్పాలి సార్. అండ్ స్టూడెంట్స్ కూడా చాలా ఓపిక్ గా ఉన్నారు. 20,000 మంది లాస్ట్ 3 months నుంచి అదిగో రిజల్ట్స్ ఇదిగో రిజల్ట్స్ అని చెప్పి, రేపే రిజల్ట్స్ అని చెప్పి పెడుతున్నా కూడా ఓపిక్ గా ఎలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఓపిక్ గా ఉన్నారు. అండ్ రిజల్ట్స్ చూసుకున్నారు. మీరు చెప్పినట్టు సార్, నిజంగానే చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి సార్. రిజల్ట్స్ లో చాలా వేరియేషన్స్ కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా సార్ ఎస్ఏ పేపర్ లో కానీ, మన తెలంగాణ మూవ్మెంట్ పేపర్ లో కానీ, హిస్టరీ పేపర్ లో కానీ చాలా మార్క్ వేరియేషన్స్ అనేది గమనించడం జరిగింది సార్. నేను ఒక 200 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ చూడడం జరిగింది అనేకమైన ఇన్స్టిట్యూట్ లో కానీ. నా దగ్గర కూడా వచ్చాయి కదా సార్. నా స్టూడెంట్స్ లలో ఒక 70 స్టూడెంట్స్ మార్క్స్ చూడడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే ఈ 3 పేపర్స్ లో వేరియేషన్స్ చాలా ఉన్నాయి సార్. పాలిటీ పేపర్ లో మరియు ఎకానమీ పేపర్ లో ఎక్కువ వేరియేషన్ కనపడట్లేదు. కొద్దిగా ఒక 15 క్వశ్చన్స్ రాసేసినా కూడా మినిమం మార్క్స్ టు మాక్సిమం 90, 97, 100 దాటిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. కానీ ఈ ఎస్ఐ హిస్టరీ మరియు తెలంగాణ మూవ్మెంట్ లో నాకు ఎందుకో కొద్దిగా ఈ వేరియేషన్ చాలా కనపడుతున్నట్టు అనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక స్టూడెంట్ 15 క్వశ్చన్ రాశాడు అనుకో సార్, యావరేజ్ గా 3 లేదా 4 మార్కులు వచ్చినా కూడా అతనికి 60+ రావాలి సార్. 15 into 4 చేసుకుని 60 మార్కులు రావాలి సార్. కానీ కొన్ని స్టూడెంట్స్ కి నేను చూసాను సార్ 35, 44, 40 ఈ మార్కులు వచ్చాయి సార్. వేరే సబ్జెక్ట్స్ లలో చాలా బాగా వచ్చి దీంట్లోనే ఎందుకు తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ సార్. అదేంటో తెలియట్లేదు. అండ్ నిన్న ఒక వీడియోలో చూసాను సార్, ఒక స్టూడెంట్ కి ఎస్ఏలో 11 మార్కులు వచ్చాయి సార్. 11.5 మార్కులు వచ్చాయి సార్. అండ్ వేరే పేపర్స్ చూస్తే సార్ 70-75 మార్కులు ఉన్నాయి సార్. అంటే ఎస్ఏ ఈజ్ ది అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ సార్. మరి ఆ స్టూడెంట్ కి అన్ని సబ్జెక్ట్స్ లో ఇంత అవగాహన ఉన్నప్పుడు ఎస్ఏలో ఎందుకు అంత తక్కువ వస్తాయి సార్? 3 ఎస్ఏలు రాసినా లేదా ఒక్క ఎస్ఏ రాసినా కూడా అంత తక్కువ రాకూడదు కదా సార్. అంటే ఇక్కడ ఏదో సంథింగ్ వేరియేషన్స్ అయితే కనపడుతున్నాయి సార్. అంటే చాలా ఫ్లక్చుయేషన్స్ కూడా మనం చూస్తున్నాం సార్. అంటే ఒక స్టూడెంట్ కి అంటే ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక 100 మార్క్స్ అయితే నాకు తెలిసింది విషయం, వేరే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కూడా నాతో డిస్కస్ చేశారు. 104 మార్క్స్ వచ్చాయి.
ఓహో! ఓ 100కి 112 112 వచ్చాయి. అంటే రాసిన 100 మార్క్స్ కి. ఎగ్జాంపుల్ అంటే అలాంటి సిచ్యువేషన్స్ కూడా నాకు తెలిసాయి. సో ఇప్పుడు అంటే ఇంకోటి మీరు అన్నట్టు 11 మార్క్స్. సో అంటే మరి అది ఏంటనేది మనకి అంటే సార్ ఇప్పటికి కూడా సార్ మనకి అంటే టీజీపీఎస్సీ మీద మంచి రీవాల్యుయేషన్ విశ్వాసం ఉంది సార్. రీకౌంటింగ్ అనేది అదే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఏమన్నంత అవకతవకలు ఉంటే సరి ఉండొచ్చు చేసుకునే సార్, అవకాశం ఉండొచ్చు, ఉంది. సరి చేసుకుంటారు. అంటే సార్ ఇప్పటికి కూడా సార్ టీజీపీఎస్సీ మీద మనకు చాలా విశ్వాసం ఉంది సార్. ఆ ఉమ్. విశ్వాసం నిలబెట్టుకుంటూ వాళ్ళు ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో స్వీకరించి దానికి ఒక క్లారిటీ ఇచ్చేస్తే సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను సార్. అంటే ఎందుకంటే ఆ సాధ్యమైనంత విశ్వాసం వరకు ఇంకా పెరుగుతుంది. టీజీపీఎస్సీ కూడా చాలా సానుకూలంగానే స్పందిస్తుంది సార్. ఎందుకంటే ఇంత ఫాస్ట్ గా చేయడం కూడా నాకు తెలిసి టీజీపీఎస్సీ ఫామ్ అయిన తర్వాత ఇంత ఫాస్ట్ గా డెసిషన్స్ కూడా మేబీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం సార్, ఫస్ట్ టైం సార్, నిజంగా సార్. అండ్ ఎవరికైతే 500+ వచ్చాయో చూడండి సార్, వాళ్ళ ట్రాన్స్క్రిప్ట్స్ చూడండి సార్. చాలా కొన్ని ఆన్సర్స్ చూశాను సార్ నేను వాళ్ళవి. వేరే ఇన్స్టిట్యూట్ లో కండక్ట్ చేసిన ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లలో చాలా బాగా రాశారు సార్. అక్కడే వీళ్ళకి ఎందుకు మార్క్స్ వచ్చినాయి కూడా అర్థం అవుతుంది సార్ మనకి. ఓకే. సో సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ కూడా జనరల్ కేటగిరీలో ఎంతవరకు రావచ్చు అంటారు? సార్ నేను అనుకుంటుంది సార్, ఇది నేను గైస్ చూసిన దాని మళ్ళీ ప్రకారంగా అనుకుంటుంది ఒక్క సార్. నిమిషం సార్, సారీ టు ఇంటరప్ట్. సో ఇది కేవలం అనాలిసిస్ మాత్రమే. సో సార్ చూసిన కొన్ని ఆన్సర్స్, కొన్ని ఇన్ఫర్మేషన్ బట్టి అనాలిసిస్ అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే ఫైనల్, ఇదే ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం కాదు. ఇది ఒక అంచనా మాత్రమే. యా, థ్యాంక్ యూ సార్, ప్లీజ్. అంటే రేషనల్ గా అనాలిసిస్ చేసిన ఒక అంచనా సార్. నేను అనుకోవడం ఏంటంటే సార్, జనరల్ కట్ ఆఫ్ 440 వరకు ఉండొచ్చు సార్. -5 మార్క్స్ ఉంటుంది. -5 మార్క్స్ ఉండొచ్చు కానీ +5 మార్క్స్ అయితే ఉండదు సార్. అంటే 435 440 ఉండొచ్చు సార్. జనరల్. 435 -5 ఉమెన్ కు ఉండొచ్చు సార్. ఓకే, ఓకే. అండ్ 420 కింద కట్ ఆఫ్ అనేది ఏ కేటగిరీకి ఉండదు సార్. 420 దాటిన వాళ్ళు సేఫ్ సార్ నా ఉద్దేశంలో. ఓకే, 420 దాటిన వాళ్ళు సేఫ్. అయితే జనరల్ ఇప్పుడు 420 వచ్చిన వాళ్ళు, 430 వచ్చిన వాళ్ళు, 440 వచ్చిన వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్ ర్యాంక్స్ రాకముందే మా గ్రూప్ 1 ర్యాంకర్స్ అని చెప్పి అన్ని న్యూస్ ఛానల్స్ లో అండ్ మన అశోక్ నగర్ మొత్తం హడావుడి. సో వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వడం, వాళ్ళ స్టూడెంట్స్ నాకు తెలిసి తెలియకే చేస్తున్నారని నేను అనుకుంటున్నా. తెలిసి అయితే ఎవరు కూడా చేయరు. సో అండ్ ఇదంతా జరుగుతుంది అంటే దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? సార్ సార్ చాలా చాలా అంటే కొంచెం బాధగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధగా ఉంది. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ యొక్క ఓనరు లేదా మార్కెటింగ్ వాళ్ళ కోర్సెస్ ఇది కాదు సార్ మనకు కావాల్సింది. ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే చాలా బాధగా ఉంది సార్. ఎందుకంటే సార్ మనమే ఆ స్టూడెంట్ ని ఒక ప్రెషర్ సిచ్యువేషన్ లో తీసుకెళ్ళిపోతున్నాం సార్. అండ్ ఒక స్టూడెంట్ కి ఇతను ర్యాంక్ వస్తుంది అని షాల్వా కప్పి బొకే ఇచ్చేసి అతన్ని మీడియా ముందు తీసుకొచ్చి ఫైనల్ లిస్ట్ లో అతని పేరు లేకపోతే సార్ ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఊహించుకోండి సార్. మీరు నేనే ఊహించుకుందాం సార్ ఎట్లా ఉంటుందో. అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ సార్. డిప్రెషన్ కూడా వెళ్తాం సార్. డిప్రెషన్ కూడా వెళ్తాం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ సొసైటీ ఫేస్ చేయలేము సార్. చేయలేము మనం. అవును, అరే బాగా ఇన్సల్టింగ్ కూడా అయిపోతుంది సార్. ప్రొఫెషనల్ ఎథిక్స్ అని చెప్పేసి ఫ్యామిలీ రిలేటివ్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్. బట్ అది ఎందుకని అలా అంటే అసలు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. నాకు చాలా అనిపించింది. సో ఖచ్చితంగా నేను నా వాయిస్ వినిపించాలి. నాకు ఫోన్ చేశాడు కొంతమంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఏంది మీరు మా గురించి అయితే మాట్లాడతారు, మేము ఏమన్నా చిన్న మిస్టేక్ చేయగల మీరు గబగబా మాట్లాడతారు, ఇది ఎందుకు మాట్లాడరు? నిజంగా నాకు స్టూడెంట్స్ నుంచి కూడా మీ వాయిస్ ఎందుకు వినపట్టలేదని ఫోన్ చేశారు సార్. మనం కూడా మాట్లాడాం సార్, గుర్తుంది లేదు? మనం కూడా మాట్లాడాం. మీరు కూడా కాల్ చేశారు. ఏం సార్ మీరు అన్ని టాపిక్స్ మాట్లాడితే ఈ టాపిక్ అయితే సార్ నేను ఇంకో విషయం చెప్తాను సార్. ఈ విషయాలన్నీ టీజీపీఎస్సీకి తెలియదు అని నేను అనుకోను సార్. టీజీపీఎస్సీ గమనిస్తూ ఉంది సార్. నాకు తెలిసి టీజీపీఎస్సీ గమనిస్తుంది, వాళ్ళ మీద ప్రొఫెషనల్ గానే ఏదైనా యాక్షన్ తీసుకుంటుంది అని కూడా నాకు అనిపిస్తుంది సార్. అండ్ తీసుకోవడమే మార్కెట్ కి మంచిది సార్. అంటే వాళ్ళని కించపరచాలని కాదు సార్, వాళ్ళలో ఫ్యాకల్టీస్ మంచిగా లేరని కాదు సార్, క్వాలిటీ సబ్జెక్ట్ లేరని కాదు సార్, కానీ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి కదా సార్, ఆ విధానం అనేది తప్పుపడుతున్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు సార్.
అండ్ నాకు తెలిసి మనమే ఎథిక్స్ అనే సబ్జెక్ట్స్ నేర్పిస్తాం సార్ పిల్లలకు అవును క్లాస్లలో. అవును మరి ఇఫ్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ అది ఎంతవరకు కరెక్టో తెలియదు సార్. అండ్ స్టూడెంట్స్ కూడా సార్, సారీ టు యూజ్ దిస్ వర్డ్ సార్, స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫూల్ సార్. వాళ్ళు కూడా గమనించుకుంటారు సార్, వాళ్ళకు కూడా తెలిసిపోతుంది సార్. ఉమ్, మన కామెంట్స్ చూస్తుంటే కూడా వాళ్ళకి అర్థం అవుతుంది సార్. ఉమ్. ఈవెన్ దే ఆర్ వెరీ క్లెవర్ సార్. సార్ స్టూడెంట్ అనేవాడు దాంట్లో డౌటే సబ్జెక్ట్ లేదు ఉంటేనే సార్. మన దగ్గరకు వస్తారు దే సార్. ఆర్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ అవర్ మన నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ సార్, జనరేషన్ సార్. ఎగ్జాక్ట్లీ సార్. దే ఆర్ స్మార్టర్ సార్ దెన్. దే ఆర్ స్మార్టర్ సార్. సార్ స్టూడెంట్ సబ్జెక్ట్ ఉంటేనే మన దగ్గరకు వస్తారు సార్. లేకపోతే ఎన్ని గిమ్మిక్కులు చేసినా, ఎంత మేనేజ్ చేసినా, ఎంత పిఆర్ చేసుకున్నా కూడా కష్టం సార్. మన దగ్గర టాలెంట్ ఉంటేనే అవుతుంది సార్. బాహుబలి మూవీలో డైరెక్టర్ కి టాలెంట్ ఉంది కాబట్టి పిఆర్ చేసినా అంత పైకి వెళ్ళింది సార్. అవును, ట్రూ ట్రూ ట్రూ. సార్ అయితే బీసీ కేటగిరీ విషయాన్ని చూసుకుంటే సార్, ఒకటి బీసీ కేటగిరీ విషయం మనం మాట్లాడుకునే ముందు ఒక స్టూడెంట్ అడిగారు సార్. సో అతను అడిగింది వచ్చేసి ఏంటి అంటే, సో లెట్ మీ ఓపెన్ సార్. సో అతను దీనికి సంబంధించి ఆ, ఈ ఆల్రెడీ రాశాడు సార్, ఎగ్జామ్ రాశాడు, అంతా అయిపోయింది, కానీ బబులింగ్ కూడా కరెక్ట్ చేశాడు, కానీ ఫైనల్ లిస్ట్ లో అతను నేమ్ రాలేదండి సార్. దాని గురించి గ్రూప్ 2 సార్? గ్రూప్ 1. గ్రూప్ 1 ఫైనల్ లిస్ట్ అంటే నాట్ ఫైనల్ లిస్ట్, ప్రొవిజనల్. అదే సార్, మార్క్ లిస్ట్. సో దానికి రాలేదు. మరి దీని గురించి మీరు ఒక మాట అంటే ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 లో మనకి ఈ ఓఎంఆర్స్ కానీ ఈ బబ్లింగ్స్ విషయం కరెక్ట్ చేసామనేది బయటికి తెలియదు సార్, మనకి ఇవ్వలేదు. ఓకే ఓకే ఓన్లీ క్వశ్చన్ బుక్లెట్ మీద మాత్రమే మనం బబ్లింగ్ చేసాం సార్. ఓకే ఆ బుక్లెట్స్ ఇంకా మన దగ్గర లేవు. Okay. ఆ స్టూడెంట్ కి నేను చెప్పేది ఏంటంటే సార్, మీరు నిజంగానే కరెక్ట్ గా బబ్లింగ్ చేశానని మీరు అనుకుంటే సార్, ఇన్వాలిడేషన్ కాకుండా ఉండదు అని మీరు అనుకుంటే, ఫార్మల్ గా ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి మెయిల్ పంపించి, అదే లెటర్ టీజీపీఎస్సీ ఆఫీస్ లో ఒక పంచనామాతో 2 కాపీస్ తీసుకెళ్లి ఒక కాపీ వాళ్ళకి ఇచ్చేసి ఒక అక్నాలెడ్జ్మెంట్ మీరు తెచ్చుకోండి. ఖచ్చితంగా టీజీపీఎస్సీ మీకు రిప్లై ఇస్తుంది. దాని ప్రకారంగా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూడొచ్చు సార్. ఓకే సార్, అయితే ఇంకొకటి సార్, బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్, ఒక స్టూడెంట్ ఏమంటున్నాడంటే, అరౌండ్ యూపీఎస్సీ 50 యూపీఎస్సీ మెయిన్స్ ఇంటర్వ్యూ అటెండెడ్, ఎవరైతే అంటే క్యాండిడేట్స్ అటెండ్ అయ్యారో వాళ్ళు 460+ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ లో వచ్చాయి. సో అంటే ఇది మళ్ళీ ఒకవేళ యూపీఎస్సీ వస్తే దీన్ని వదిలేసి వెళ్ళిపోతారు. సో దీని గురించి ఇలాంటి విత్డ్రాల్ సర్వీసెస్, అలాంటి పోస్టులు, బ్యాక్లాగ్ వేకెన్సీస్, ఎట్లా దాన్ని ఎలా కట్ ఆఫ్ తగ్గించవచ్చా ఏంటి అనేది మాట్లాడుతున్నాను సార్ స్టూడెంట్. సార్ ఇది చాలా జెన్యున్ క్వశ్చన్ సార్, చాలా మంచి క్వశ్చన్. నిజమే సార్. ఒక 10 స్టూడెంట్స్ వరకు 460 470 అబోవ్ వాళ్ళు యూపీఎస్సీ లో కూడా మెయిన్స్ రాసి ఉండేవాళ్ళు, లేదా ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు సార్. ఒక 10 స్టూడెంట్స్ అనుకున్నాం సార్ మనం. ఓకే. అంటే ఈ 10 వేకెన్సీస్ సార్, అంటే 10 పోస్టులు సార్. ఓకే. ఈ 10 పోస్టులు వాళ్ళు యూపీఎస్సీ కనుక వెళ్తే, అంటే సార్ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే యూపీఎస్సీలో కూడా సార్ ఏది వస్తుంది, ఏ సర్వీస్ వస్తుంది అని వాళ్ళు చూసుకుంటారు. సపోజ్ ఇక్కడే డీసీ వచ్చింది అనుకోండి సార్, ఇక్కడే డిఎస్పీ వచ్చింది అనుకోండి సార్, వాళ్ళు యూపీఎస్సీలో చిన్న సర్వీసెస్ తీసుకోరు, ఇక్కడే ఉండిపోతారు. ఈ 10 మందిలో ఒక 5 మంది వదిలేద్దామని అంటున్నాం సార్. యూపీఎస్సీ వదిలేద్దామని అనుకున్నారు. టీజీపీఎస్సీ బ్యాక్లాగ్ పెట్టకూడదు అని చెప్పేసి ఒకటి అనుకుంటుంది. సో మీరు వెయిట్ చేయండి, కట్ ఆఫ్ అనేది తగ్గి నెక్స్ట్ లిస్ట్ అనేది మొత్తం అయిపోయాక, వాళ్ళు యూపీఎస్సీలో జాయిన్ అయ్యాక మిమ్మల్ని పిలిచే అవకాశాలు చాలా ఉంటాయి సార్. ఓకే. అప్పుడు 1-2 మార్క్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి సార్. ఓకే సార్, అయితే సార్ ఈ బీసీ విషయం చూసుకుంటే ఇప్పుడు ఎంతవరకు కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది మీ అంచనా? సార్ అంటే సార్ 425 430 వరకు బీసీ అన్ని కేటగిరీస్ లో ఉంటుంది సార్. బీసీ కేటగిరీ 3, ఒక స్టూడెంట్ కి బీసీ కేటగిరీ 396 ఏమైనా అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ. బీసీడి సార్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఈడబ్ల్యూఎస్ ఉంటుంది సార్. ఓకే ఓకే ఓకే. చాలా కాంపిటీషన్ ఉంది సార్ బీసీడీ లో, ఆల్మోస్ట్ సిమిలర్ టు ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. ఇంకో విషయం కూడా చెప్తాను సార్, మల్టీ జోన్ 2 లో కట్ ఆఫ్ కొంచెం 5 మార్కులు ఎక్కువ ఉంటుంది సార్. మల్టీ జోన్ 1 లో 5 మార్కులు తక్కువ ఉంటుంది సార్, బికాస్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి అండ్ స్కోర్స్ ఎక్కువ కూడాను. మల్టీ జోన్ 1 లో టాప్ మార్క్స్ వచ్చినా కూడా ఎక్కువ మందికి 470 460 దాటిన వాళ్ళు కనపడట్లేదు సార్. 450 460 దాటిన వాళ్ళు ఎక్కువగా మల్టీ జోన్ 2 వాళ్ళు కనపడుతున్నారు సార్. హైదరాబాద్ జోను, మల్కాజిగిరి, ఈ మేడ్చలు, ఈ వరంగల్, ఈ వరంగల్ అంటున్నారు, రంగారెడ్డి, ఈ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు సార్. మనకి ఎక్కువగా మల్టీ జోన్ 1 లో వరంగల్ వాళ్ళు ఎక్కువగా
టాప్ స్కోర్ కనపడుతుంది సార్ మనకి. సో దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ సార్. మల్టీ జోన్ వాళ్ళు దీనిలో ఇంకో కోణం కూడా చెప్తాను సార్. ఉమెన్ సార్, మనకి టాప్ లో ఎక్కువగా ఉమెన్ కనపడుతున్నారు సార్. మంచి శకునమని అండ్ మంచిది కూడా సార్. ఉమెన్ సార్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వస్తే నేను అనుకుంటున్నాను సార్, చాలా మంది నెక్స్ట్ డిఎస్పి తీసుకోరు సార్, సిటిఓ తీసుకుంటారేమో నా డౌట్ సార్. సో సిటిఓ కానీ లేదా సబ్ రిజిస్టర్ కానీ ఆ పోస్టులకు ఎక్కువగా ఈ ఉమెన్ ర్యాంకర్స్ ఎక్కువగా తీసుకుంటారు సార్. సో ఈ డిఎస్పి కూడా కొంచెం కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి సార్ బికాస్ ఆఫ్ దిస్. ప్యాషనేట్ గా నేను అదే కావాలి అని ఒక ఉమెన్ ర్యాంకర్ అనుకుంటే తప్ప వీళ్ళు డిఎస్పికి ఆప్ట్ చేయరు సార్. ఓకే. సో వాట్ అబౌట్ అంటే ఓవరాల్ గా బీసీ ఎంత అంటారు ఫైనల్ గా? బీసీ ఎంత వరకు, మెన్ అయితే ఎంత వరకు? అదే సార్ 530, 525, 530 వరకు బీసీ. 420 సారీ 420 సార్, 420, 420, 420 to 430 మధ్యలో ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఉండొచ్చు సార్. ఉమెన్ కి అయితే దాని కొంచెం తగ్గుతుందా? ఒక 5 మార్క్స్ తగ్గుతుంది సార్. అదే 420 to 425. ఓకే. వాట్ అబౌట్ ఎస్సీ ఎస్టీ సార్? సార్ అదే సార్ 420కి తక్కువగా అయితే ఉండదు సార్ నా ఉద్దేశంలో. అంటే ఇంకా అది కూడా ఆల్మోస్ట్ 422 కాంపిటీషన్ బాగానే ఉంది. 420, 425 మధ్యలోనే ఉంటుంది సార్. ఓకే. నా ఉద్దేశంలో సార్ 420కి తక్కువగా కట్ ఆఫ్ ఉండదు సార్. కాంపిటీషన్ చాలా ఉంది సార్, చాలా మంచి సార్. అది కాంపిటీషన్ ఉండడం అనేది చాలా మంచిది సార్. రిజర్వేషన్ యొక్క ఫలితాలు చూస్తున్నాం సార్ మనం ఇప్పుడు. రిజర్వేషన్ వల్ల సార్ కట్ ఆఫ్ పెరుగుతుంది అని అంటే అన్ని కేటగిరీస్ ది వాళ్ళలో ఎడ్యుకేషన్ విలువలు పెరుగుతున్నాయని అర్థం సార్. అది అవును సార్. కాంపిటీషన్ ఇప్పుడు అంటే రిజర్వేషన్ అంటారు కానీ కొన్ని ఎగ్జామ్షన్ వచ్చినప్పటికీ బీసీ ఎస్సీ ఎస్టీ కూడా కాంపిటీషన్ అనేది ఈక్వల్ టు జనరల్ వస్తుంది కొన్నిసార్లు. మన యూపీఎస్సీ చూసుకోండి సార్, లాస్ట్ 3-4 years లో ఓబీసీ కట్ ఆఫ్ ఈస్ మోర్ దెన్ ఈడబ్ల్యూఎస్ సార్. సో ఓబీసీ కట్ ఆఫ్ ఎక్కువగా ఉంది సార్ ఈడబ్ల్యూఎస్ కంటే. అంటే కాంపిటీషన్ అనేది పెరుగుతుంది సార్, బాగా పెరుగుతుంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్ సార్, ఇట్స్ ఎ గుడ్ థింగ్ సార్. యా. సో ఇప్పుడు సార్ దీనికి సంబంధించి మళ్ళీ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు? ఇంకో 15 days లో ఏమన్నా రావచ్చు అంటారా? అంటే లేదు సార్, రిలీజ్ చేస్తానండి. లేదు సార్, టైం పడుతుంది సార్. ఈ 2 weeks రీకౌంటింగ్ చేస్తారు సార్. రీకౌంటింగ్ చేశాక నాకు తెలిసి రీకౌంటింగ్ అప్లికేషన్స్ అవుతాయి సార్. ఈ 2 weeks అప్లికేషన్స్ అన్ని అయిపోయాక 1 week పడుతుంది సార్ రీకౌంటింగ్ చేసేసి మళ్ళీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ చేయడానికి. ఈ 3rd week కానీ 4th week కానీ, అంటే ఈ 10th నుంచి నెక్స్ట్ April 10th వరకు ఈ ప్రాసెస్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది సార్. మధ్యలో కొద్దిగా ఈ తెలుగు మీడియం స్టూడెంట్స్ కి కొద్దిగా అన్యాయం జరిగినట్టు కనపడుతుంది సార్. వాళ్ళకి కొద్దిగా తక్కువ మార్క్స్ వచ్చాయి. వచ్చాయి సార్. వాళ్ళ బాధ కూడా అదే. ఇంగ్లీష్ యూపీఎస్సీ ప్రిపేర్ వాళ్ళందరూ ఇంగ్లీష్ లో రాశారు సార్, తెలుగులో రాసిన వాళ్ళందరికీ తక్కువ మార్క్స్ వచ్చాయి అనేది స్టూడెంట్స్ చెప్తున్నారు బాగా. అది నిజమే. ఇంకొక రిఫార్మ్ కూడా తీసుకొని రావాలి సార్. మన భాష గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం సార్. హిందీ రుద్దుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు, లేదా ఇంగ్లీష్ ప్రోత్సహిస్తున్నారు అంటూ ఉంటారు. మరి తెలుగు కంపల్సరీ పేపర్ ఎందుకు చేయరు నాకు అర్థం కావట్లేదు సార్. సో తెలుగు కంపల్సరీ చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి సార్. ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తెలుగు నేర్చుకోవాల్సి వస్తుంది. సో అక్కడ ఇది స్కేలింగ్ అనేది ఈజీ అయిపోతుంది సార్. సో తెలుగు కంపల్సరీ పేపర్ చేయాలి సార్ నెక్స్ట్ నోటిఫికేషన్ కన్నా అని చెప్పి గవర్నమెంట్ కి మీ ద్వారా చెప్పాలి సార్, చెప్తున్నారు సార్. ఓకే, డెఫినెట్లీ సార్. చాలా మంది స్టూడెంట్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా టీజీపీఎస్సీ గమనిస్తుంది అంటారు. మొత్తం ఎంటైర్ స్టోరీ డ్రామా ఇస్ హ్యాపెనింగ్ ఇన్ అశోక్ నగర్. సో అంటే యాక్షన్ ఏమైనా తీసుకునేదానికి అవకాశం ఉందంటారా? ఉంటుంది సార్. టీజీపీఎస్సీ ఆల్రెడీ మనకు తెలుసు ఒక రినౌండ్ ఫ్యాకల్టీ మీద రీసెంట్ గా కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో, డిఫమేషన్ కేసు వేస్తున్నారు. సో అన్ని గమనిస్తున్నారు సార్. మీకు తెలిసిందే సార్, బేగం బజార్ పిఎస్ లో అశోక్ సార్ మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కంప్లైంట్ ఇచ్చారు. టీజీపీఎస్సీ వాళ్ళే ఇచ్చారు సార్. ఏది ఇది అని నిన్న వీడియోలో కూడా మాట్లాడారు సార్. 11 సార్ నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది సార్. అండ్ ముందే ఇచ్చారు, ఆ కంప్లైంట్ ముందే ఇచ్చారు. సో అదే సార్, టీజీపీఎస్సీ అంటే ఇక్కడ అశోక్ సార్ తప్పు పట్టట్లేదు సార్, ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ కూడా గమనిస్తుంది సార్. ఇలాంటి డ్రామాలు చేస్తున్న వాళ్ళు కొన్ని మంది ఇందాక మాట్లాడుకున్నాం కదా సార్ అశోక్ నగర్లో, వీళ్ళని కూడా గమనిస్తున్నారు సార్. చెడు వైపు ఖచ్చితంగా టీజీపీఎస్సీ అడుగులు వేస్తుంది. దాంట్లో ఏదైనా అడ్వైస్ తీసుకోవాలన్నా, ఒపీనియన్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా దాన్ని కూడా నాకు తెలిసి వెల్కమ్ చేస్తుందని అనుకుంటున్నాను సార్.
సో ఇక టీజీపీఎస్సి మీద ఫెయిత్ అనేది నెక్స్ట్ ఫ్యూచర్ లో మనకి మీరు ఉండాలి అంటే వాళ్ళు మన మాట వినాలి సార్. విని దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. కానీ ఖచ్చితంగా వాళ్ళు వింటారని అంటే అనుకుంటున్నాను. నేను సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అని కాదు, కానీ కంపారిటివ్లీ ఇప్పుడున్న బోర్డ్ ఎవరైతే రన్ చేస్తున్నారో దే ఆర్ డూయింగ్ ప్రెటీ గుడ్ జాబ్స్. సార్ నా ఎన్ని సమస్యల సుడిగుండంలో కూడా సార్ వాళ్ళు మొండిగా పట్టుకొని సరే కొన్ని 21,000 జీవితాలు సార్. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది 563 565 పోస్టుల గురించి పక్కన పెడితే ఆ క్లారిటీ మిగతా పిల్లలు నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఇది రాలేదు. 565 మంది పిల్లలు హ్యాపీ, అంతే సార్. అంతే సార్. 65 ఎంతైతే పోస్టులు ఉన్నాయో అందులో వాళ్ళు హ్యాపీ. కానీ మిగతా వాళ్ళు అంతే ఓకే సార్. ఇది రాలేదు, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, మనం నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అనే దానికి కూడా వాళ్ళు ఇంత త్వరితగతిన వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అది మంచి విషయము. అండ్ డెఫినెట్లీ హోప్ఫుల్లీ సార్, హోప్ఫుల్లీ ఈ ఉగాదికి ఏమన్నా క్యాలెండర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. స్టూడెంట్స్ అంటే కూడా అవును clarity సార్, అవును సార్, అప్కమింగ్ నోటిఫికేషన్ వస్తుంది అంటారా? వచ్చే ఛాన్స్ నేను అంటే క్యాలెండర్ రిలీజ్ చేస్తారు సార్. నోటిఫికేషన్ కి నా ఉద్దేశంలో కొంచెం టైం ఉంటుంది సార్. ఓకే, క్యాలెండర్ అంటే రిలీజ్ చేసిన ఒక చిన్న క్లారిటీ అనేది హోప్ మనకు ఉంటుంది. వస్తుంది సార్. హోప్ ఉంటుంది సార్. ఇంకా ఇట్లా ఏంటి అంటే స్టూడెంట్స్ కూడా టీజీపీఎస్సీ సార్ క్యాలెండర్ రిలీజ్ చేసిందంటే టీజీపీఎస్సీ ఎలాగైనా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందని ఒక దృఢమైన సంకేతాలు అందరికి ఇచ్చింది కాబట్టి ఇప్పుడు టీజీపీఎస్సీ కొత్తగా నోటిఫికేషన్ అదే మీరు అన్నట్టు క్యాలెండర్ ఇచ్చినా కానీ దాన్ని నమ్మకంగా పెట్టుకొని పిల్లలు చదువుకోవచ్చు. చేరుకుంటారు సార్. అవును సార్. సార్ మీకు ఇంకో విషయం కూడా ఈ దీని ద్వారా షేర్ చేసుకోవాలి సార్. ఎస్ సార్, ప్లీజ్. చాలా మంది స్టూడెంట్స్ గత 2 days నుంచి కాల్ చేస్తున్నారు. సుమారుగా నాకు ఒక 30 కాల్స్ వచ్చాయి సార్. అంటే వాళ్ళకి మంచి మార్క్స్ రాలేదు, గ్రూప్ 2 లో కూడా సరిగా రాలేదు, గ్రూప్ 1 లో కూడా సరిగా రాలేదు. అలాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు సార్. నా ద్వారా మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది మనకు అవసరం సార్ చాలా. సో అలా ఎవరైనా వాళ్ళు లోగా ఉన్నప్పుడు వాళ్ళు మీకు కాల్ చేసినా లేదా మా లాంటి వాళ్ళకి కాల్ చేసినా మేము వీఆర్ హియర్ టు హెల్ప్, వీఆర్ హియర్ టు గివ్ గుడ్ కౌన్సిల్, మోరల్ సపోర్ట్ ఇస్తాము. సో మీరు ఇంకోటి చెప్పాలంటే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అని అంటూ ఉంటారు సార్. ఎన్ని ఫెయిల్యూర్స్ చూస్తుంటే మీకేదో పెద్దగా రాసి పెట్టుంది, అందుకే మీకు ఇది రాలేదు అని చెప్పేసి ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి. సో మీరు కూడా ఒక వీడియో చేయాలి సార్. ఎవరైతే మంచి మార్క్స్ రాలేరో వాళ్ళని మోటివేట్ చేస్తూ మీరు కూడా ఒక వీడియో చేయాలని డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అశోక్ ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఇలా చేయొద్దు, మీరు పబ్లిక్ లోకి రావద్దు, పూర్తిగా అయిపోయిన తర్వాత మీరు రండి అని కూడా చెప్పాను. సో దాని మీద చాలా విమర్శలు కూడా వచ్చాయి, బట్ ఇట్స్ ఓకే. స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ లో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా అనేది పాయింట్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వాల్యూబుల్ అడ్వైస్. నమస్తే సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్.